రమణీయ రామయ్య సిగ్గులొలికే సీతమ్మ కళ్యాణం నయన మనోహరంగా సాగింది. వరుడిగా రాముడు, వధువుగా సీతమ్మ పెళ్లిపీటలపై ఆసీనులై కనువిందు చేశారు. ఆగ జగదబి రాముడి జంటను చూసి భక్తజనం పులకించిపోయింది. భక్తుల కరతాళ ధ్వనులు, జయరామ స్తోత్రాల నడుమ మిథిలా స్టేడియం వేదిక కళ్యాణ క్రతువు కమనీయంగా సాగింది. విశ్వక్షేణ పూజతో ప్రారంభమైన కళ్యాణోత్సవం తలంబ్రాల తంతు వరకు 2.5 గంటల సేపు ఎంతో వైభవంగా సాగింది. పెళ్లి వేడుకలో ఒక్కో ఘట్టం మహా అద్భుతం అనిపించింది. ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, టీటీడీ తరపున టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు ఆ భద్రాద్రి రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సరిగ్గా పునర్వసు నక్షత్రం అభిజిత్ ముహూర్తాన అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లముంచారు. ఆ తర్వాత భక్తుల జయ జయ ధ్వానాల నడుమ ఆ అందాల రామయ్య జానకి మెడలో మాంగల్య ధారణ చేశాడు. ఇక ముత్యాల తలంబ్రాల ఘట్టం ఆద్యాంతం ఆనందభరితంగా సాగింది. జానకి రాముల కళ్యాణోత్సవాన్ని కనులార్పకుండా చూసి ఆనంద పరవశులయ్యారు భక్తులు. జీలకర్ర బెల్లం ఘట్టం, మంగళసూత్ర ధారణ, తలంబ్రాలను చల్లుకునే ప్రక్రియల్ని చూసి భక్తులు పులకించిపోయారు. శ్రీరామనవమి రోజు దేశంలో ఎక్కడా రాములోరి కళ్యాణ వేడుక నిర్వహించినా నిర్వాహకులు 2 మంగళసూత్రాల్ని మాత్రమే సీతమ్మకు ధరింపజేస్తారు. కానీ భద్రాచలంలో జరిగే కళ్యాణ మహోత్సవంలో మాత్రమే సీతమ్మకు శ్రీరాముడు ధారణ చేసే మంగళసూత్రంలో 3 సూత్రాలుండటం విశేషం. వీటిలో ఒక సూత్రం పుట్టినింటి నుంచి వచ్చిందిగా, రెండవది మెట్టినిల్లు నుంచి వచ్చిందిగా భావిస్తారు. ఇక మూడవది భక్త రామదాసు సీతమ్మ తల్లిని తన కుమార్తెగా భావించి 3వ సూత్రాన్ని చేయించారట. అందుకే ఒక్క భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణ వేడుకలోనే 3 సూత్రాలుంటాయి. ఎంపీ గారు బలరాం నాయక్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు.
తెల్లారే శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న భక్తులు సీతారాముల కళ్యాణం తర్వాత తలంబ్రాల కోసం క్యూ కట్టారు. ఆ తలంబ్రాలను చల్లితే వెంటనే పెళ్లవుతుందని, పొలాల్లో చల్లితే పంట సమృద్ధిగా చేతికొస్తుందని భక్తులు నమ్ముతుంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మారుమోగింది. సీతారాముల కళ్యాణాన్ని కనులారా తిలకించిన భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వచ్చారు. మనం చూడవచ్చు మొత్తంగా తలంబ్రాలు ప్రసాద కౌంటర్ల దగ్గర దాదాపుగా 80 పైగా తలంబ్రాల కేంద్రాలు ప్రసాద కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. నేరుగా తలంబ్రాలు కార్గో తపాలా శాఖ ద్వారా కూడా అందించేందుకు ఆన్లైన్ లో కూడా ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తంగా మనం చూడొచ్చు తలంబ్రాలకు సంబంధించినటువంటి కౌంటర్ల దగ్గర బారులు తీరారు. మొత్తంగా భక్తులు పెద్ద ఎత్తున వచ్చినటువంటి అంటే కళ్యాణం చూసిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా సీతారాముల కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలు లడ్డు ప్రసాదాలను కూడా తీసుకుని వెళ్తే ఆనవాయితీ ఉంది. ఈ ఆనవాయితీ ప్రకారంగా దాదాపుగా 80 కౌంటర్లను ఏర్పాటు చేశారు. 80 కౌంటర్లలో కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి ఉంది. తలంబ్రాలకు సంబంధించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తలంబ్రాలు కొనుగోలు చేసే ఆనవాయితీ ఉంది. ఆనవాయితీ ప్రకారం తలంబ్రాలు సంబంధించి కొద్దిమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఉయ్యూరండి, ఆంధ్ర మాది. ఎలా ఉంది కళ్యాణం ఏర్పాట్లు? మంచిగా ఉండే, బాగా జరుగుతుంది, బాగుందండి. తలంబ్రాలు తీసుకుపోతున్నారా? ఏం చేస్తారు తలంబ్రాలు తీసుకెళ్లి? తలంబ్రాలు తీసుకెళ్లి పెళ్లి కళ్యాణం ఎవరు తీసుకెళ్ళి ఇస్తామని కలుపుకొని పెళ్లి చేసుకుంటారండి వాళ్ళు. పెళ్లికి 4-5 అందిస్తాం, వాళ్ళు కలుపుకొని పెళ్లి చేసుకుంటారు సార్. అది కాదు చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే వాళ్ళ కళ్యాణానికి ఎవరి ఇంట్లో అయితే వివాహం జరుగుతుందో ఆ వివాహం జరిగే వారి ఇంట్లో కూడా తలంబ్రాలను అందిస్తే ఆ కళ్యాణం చేసుకునే జంటకి సీతారాముల తలంబ్రాలను అందిస్తాం. వారు కూడా సీతారాముల కళ్యాణాలుగా అన్యోన్యంగా జీవించేలాగా, వాళ్ళంతా సంసార జీవితం సజావుగా సాగేలాగా ఈ తలంబ్రాలు ఉపయోగపడతాయని, అదేవిధంగా పంట సాగు చేసే టైంలో కూడా భూముల్లో కూడా వ్యవసాయ భూముల్లో కూడా పంట సాగు కూడా తలంబ్రాలను ఉపయోగిస్తామని కూడా భక్తులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రసాద కౌంటర్లు అదేవిధంగా తలంబ్రాల కౌంటర్లో ప్రజలు కిక్కిరిసిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ, భద్రాచలం.